హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ రియాన్షికా వ్లాగ్స్. సో ఇప్పుడు నేను ఏంటంటే క్రిస్మస్కి యూజ్ అయ్యేలా గిఫ్ట్స్ ఉంటాయి కదా శాంటా క్లాస్తో రౌండ్ షేప్వి, అవి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో దీస్ ఆర్ ద టెంప్లెట్స్. ఇది నేను సర్క్యులర్స్లో చేసి ఏంటి కలర్స్ వేసి పెట్టాను అండ్ క్రిస్మస్ ట్రీ వచ్చేలా పెట్టాను. చూడండి, అవి కట్ చేసుకుందాం సర్క్యులర్గా. సో మనం దీనికోసం ఏం యూజ్ చేస్తామంటే ఏంటి పచ్చళ్ళ జార్లు అవి ఉంటాయి కదా, లిడ్స్. ఆ లిడ్స్ అయితే బెస్ట్ ఉంటాయి. ఆ లిడ్స్ కొంచెం మెటల్ టైప్ ఉంటాయి కదా, చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో కరెక్ట్గా అదే షేప్ తోటి ట్రాన్స్పరెంట్ కవర్ కూడా తీసుకున్నాను. అది మనం ఆ లిడ్కి పైన పెట్టేస్తాం. అంటే ఫస్ట్ లిడ్లో ఈ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో సర్క్యులర్ది శాంటా క్లాస్ది అది అటాచ్ చేసి దానిపైన ఈ సీల్ అనేది అటాచ్ చేస్తాం. గ్లూ యూజ్ చేసి మనం అలా అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి. కొన్ని థర్మోకోల్ బాల్స్ తీసుకొని ఆ బాల్స్ దాంట్లో యాడ్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది. ఎస్, వన్ ఈజ్ రెడీ. సో దీనికి మనం హ్యాంగర్స్కి ఇట్లా హ్యాంగ్ చేసుకునేలాగా అటాచ్ చేస్తాం. సో అలాగే నెక్స్ట్ ఎల్లో కలర్ తోటి వేరే సర్క్యులర్స్ కూడా అలాగే మనం చేస్తున్నాం. సో ఇది వెరీ బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ఫర్ యువర్ మీ బెస్ట్ వన్కి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. సో గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటుంది ఇది. ఈ షేప్ ఎలా చేసుకుంటామంటే ఫస్ట్ మనం ఏదైతే లిడ్ ఉంటుందో కరెక్ట్గా లిడ్ సైజు షేప్స్ తీసుకోవాలి. లిడ్ సైజు కరెక్ట్గా అదే సైజులో మనము ఆ కలర్ షీట్స్ అనేవి కట్ చేసుకోవాలి. సో ఆ సర్క్యులర్ దానికి సరిపోయేలాగా శాంటా క్లాస్ది కూడా అలాగే చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే దాంట్లో ఇన్సర్ట్ అయ్యేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ కలర్ షీట్స్ ఉంటే కలర్ షీట్స్ యూజ్ చేయొచ్చు శాంటా క్లాస్కి. లేదా వైట్ కలర్ షీట్ అనేది తీసుకొని దానికి రెడ్ కలర్ కలరింగ్ చేసుకొని బ్లాక్ కలర్తో ఐస్ అలా పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా ట్రాన్స్పరెంట్ది ఉండడం వల్ల ఏంటంటే దాంట్లో మనం ఏమైనా ఇన్సర్ట్ చేసినా కూడా బయటికి రాకుండా ఆ ట్రాన్స్పరెంట్ దాన్ని కవర్ అయిపోయి మళ్ళీ దాంట్లో ఉన్న థర్మోకోల్ బబుల్స్ కానీ బాల్స్ అవన్నీ మంచిగా బయటికి కూడా లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా వీటిని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో 2 రెడీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ ఎలా చేస్తున్నామో చూడండి. పెంగ్విన్. ఎందుకు పెంగ్విన్? ఇప్పుడు స్నో టైం కదా, ఇట్ మీన్స్ వింటర్ టైం కదా. సో పెంగ్విన్ షేప్లో మనం శాంటాని చేస్తున్నాం. కరెక్ట్గా గ్లూతో బాగా అటాచ్ చేయాలి, లేదంటే చిన్నగా మిస్ అయినా కూడా అది సపరేట్ అయిపోతుంది. సర్క్యులర్స్ది కింద సర్క్యులర్ లిడ్ నుంచి ఆ ట్రాన్స్పరెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ప్రాపర్గా గ్లూయింగ్ చేసి పెట్టండి. ఎస్, దీనికి డిఫరెంట్గా ఎలా చేస్తాం, కింద ర్యాప్ చేసినట్టు చేస్తాం. అండ్ ఆల్సో వీటన్నిటికి మనం స్టార్స్ పెట్టుకొని క్రిస్మస్ ట్రీకి అన్నీ హ్యాంగ్ చేసాం. చూడండి ఎంత బాగుంది లుక్. మీ పిల్లలతో కూడా చేయించండి ఇంటి దగ్గర, చాలా బాగుంటుంది. ఈ టెంప్లెట్స్ మనకు బయట అవైలబుల్ ఉంటుంది.